సార్ నమస్తే. సో ఏంటి సార్ ఈ సునంద రెన్యువల్ ఎనర్జీస్ అంటే ఏంటి అసలు? సునంద రెన్యూబుల్ ఎనర్జీస్ బేసికల్గా కంప్లీట్ రెన్యూబుల్ ఎనర్జీస్లో అంటే సోలార్, విండ్ అండ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్లో స్టార్ట్ చేస్తున్నాము. సో ఇందులో వచ్చేసి మనకి గ్లోబల్గా ఇప్పుడు మనం చూస్తున్నాము గ్లోబల్ వార్మింగ్ కానీ కార్బన్ గ్రిడ్స్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఎలిమినేట్ చేయడానికి మనం రెన్యూబుల్ ఎనర్జీస్లోకి లోవర్ కాస్ట్ వెన్ కంపేర్ టు ద డిస్కామ్ మనం ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాం అనమాట ప్రైవేట్ సెక్టర్స్ అండ్ వీఆర్ ఆల్సో కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒక 2 GW మేము ప్లాన్ చేస్తున్నాము. సో వీఆర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్లోకి కూడా వద్దామని చెప్పేసి మా ఇంటెన్షన్ అనమాట. బ్యాటరీ టెక్నాలజీలో కూడా వీ హ్యావ్ పేటెంటెడ్ టెక్నాలజీ విత్ ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీలో చూసుకుంటే మనకి ఇండియాలో వచ్చేసి లార్జ్ స్కేల్ స్కోప్ ఉంది అప్ టు 500 GW వరకు. ప్రజెంట్ ఉన్నది ఒక 200 GW వరకు మనం కంప్లీట్ చేస్తున్నాము. మన రిక్వైర్మెంట్ వచ్చేసి 500 GW వరకు ఉందన్నమాట అప్రాక్సిమేట్లీ. సో ఇప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా మీరు టైప్ తీసుకుందాం అనుకుంటున్నారు కదా, సో ఎవరితో మీరు సంప్రదింపులు జరిపారా? మీ అలా జరిగిపోతుంది? ఆల్రెడీ డిస్కషన్స్ అవుతున్నాయి. త్వరలోనే మనకి రిజల్ట్. సో తెలుగు రాష్ట్రాల్లో ముందు అసలు ఏ టార్గెట్ చేస్తున్నారు? తెలంగాణ నుంచా లేకపోతే ఆంధ్ర నుంచి? తెలంగాణలో ఫస్ట్ ఫోకస్ చేస్తున్నాము, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆంధ్రాలో మనం స్టార్ట్ చేస్తున్నాము. సో ఏంటంటే మీ మోటివేషన్ ఏంటి అసలు? ఇలాంటి ఒక ప్రాజెక్ట్, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ముందు తీసుకొచ్చి సక్సెస్ చేయడానికి చాలా స్ఫూర్తి కావాలి, చాలా కృషి కావాలి దీని గురించి, ఫ్యూచర్ గురించి థింక్ చేయడానికి. సో ఏంటి మీకు ఏంటి స్ఫూర్తి ఏంటి? అంటే ఇప్పుడు పెరిగిపోతున్న పొల్యూషన్ అండి ఫస్ట్ పాయింట్. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కానివ్వండి, లేకపోతే ఆటోమొబైల్ రిలేటెడ్ పొల్యూషన్ కానివ్వండి, చూసుకుంటే రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. దెర్ ఇస్ నో ఎండ్. అండ్ మోర్ ఓవర్ పవర్ రిక్వైర్మెంట్స్ కూడా అలాగే పెరుగుతున్నాయి మన అవసరాలను బట్టి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేంజెస్ వల్ల కానీ, లేకపోతే ఇండస్ట్రియలైజేషన్ వల్ల కానీ, లేకపోతే మన మన అంటే యూసేజ్ అంటే కమర్షియల్లో కాకుండా మన రెసిడెన్షియల్ యూసేజ్ కూడా చాలా చేంజ్ అయింది. సో ఈ కన్స్ట్రెంట్స్ అన్నీ మేము కన్సిడర్ చేసి టోటల్ వీ వాంట్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ద నేచర్ని ప్రొటెక్ట్ చేస్తూ దాన్ని మేము ఎంతవరకు చేయగలుగుతాము అనేది మేము ప్రయత్నం చేస్తున్నాము.